తెలంగాణలో 32 మంది ఐపీఎస్ల బదిలీ జరిగింది. సిఐడి డీజీగా పరిమళ నూతన్, పోలీస్ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్గా చేతన్, మహేశ్వరం డీసీపీగా నారాయణ రెడ్డి, అదనపు డీజీగా జయేంద్ర సింగ్ చౌహాన్, నాగర్ కర్నూల్ ఎస్పీగా సంగ్రామ్ సింగ్, తెలంగాణ నార్కోటిక్ ఎస్పీగా పద్మ, సౌత్ జోన్ డీసీపీగా కిరణ్ కారే, మహబూబాబాద్ ఎస్పీగా శబరీష్, ఆసిఫాబాద్ ఎస్పీగా నిఖితా పంత్, వికారాబాద్ ఎస్పీగా స్నేహ మిశ్రా, హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ ఎస్పీగా వైభవ్ గైక్వాడ్, ములుగు ఎస్పీగా సుధీర్, భోపాలపల్లి ఎస్పీగా సంకేత్, వనపర్తి ఎస్పీగా సునీతని బదిలీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణలో 32 మంది ఐపీఎస్ల బదిలీ జరిగింది. సిఐడి డీజీగా పరిమళ నూతన్, పోలీస్ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్గా చేతన్, మహేశ్వరం డీసీపీగా నారాయణ రెడ్డి, అదనపు డీజీగా జయేంద్ర సింగ్ చౌహాన్, నాగర్ కర్నూల్ ఎస్పీగా సంగ్రామ్ సింగ్, తెలంగాణ నార్కోటిక్ ఎస్పీగా పద్మ, సౌత్ జోన్ డీసీపీగా కిరణ్ కారే, మహబూబాబాద్ ఎస్పీగా శబరీష్, ఆసిఫాబాద్ ఎస్పీగా నిఖితా పంత్, వికారాబాద్ ఎస్పీగా స్నేహ మిశ్రా, హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ ఎస్పీగా వైభవ్ గైక్వాడ్, ములుగు ఎస్పీగా సుధీర్, భోపాలపల్లి ఎస్పీగా సంకేత్, వనపర్తి ఎస్పీగా సునీతని బదిలీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణలో 32 మంది ఐపీఎస్ల బదిలీలు జరిగింది. ఈ అంశానికి సంబంధించి మనకి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఏంటి ఇప్పుడు సడన్ గా 32 మంది ఐపీఎస్ల బదిలీని ఎలా చూడొచ్చు అంటారు? సీతారామరాజు, తెలంగాణలో భారీగా ఐపీఎస్ల బదిలీలు జరుగుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో కూడా అంటే ఇటీవల కాలంలో ఇంతమంది ఐపీఎస్ బదిలీలు అనేది ఎప్పుడు చూడలేదు. దాదాపు 32 మంది ఐపీఎస్లని బదిలీ చేస్తూ కూడా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో కూడా డీజీపీగా శివధర్ రెడ్డి ఎప్పుడైతే బాధ్యతలు చేపట్టారో మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్లో భారీగా ప్రక్షాళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల కాలంలో కూడా
పోలీస్ వ్యవస్థని మరింత పటిష్టపరచడంతో పాటు అంటే లాంగ్ స్టాండింగ్గా ఒకే ప్లేస్లో పనిచేసిన వారిని కూడా బదిలీ చేశారు. అయితే ఈ నేపథ్యంలో కూడా దాదాపు 2013 అదేవిధంగా 2017 బ్యాచ్కి సంబంధించిన ఐపీఎస్ అధికారులే ఎక్కువ మంది ఉన్నారని చెప్పొచ్చు. ఈ క్రమంలో కూడా దీనికి సంబంధించి ఇప్పటికే ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే సీనియర్ ఐపీఎస్లు ఎవరైతే ఎక్కువ అంటే దేవేంద్ర సింగ్ చౌహాన్ కావచ్చు, అదేవిధంగా ప్రియమల్ హానా నూతన్ కావచ్చు, అదేవిధంగా ఇటు నారాయణ రెడ్డి, అదేవిధంగా పద్మజ, ఇటు సీనియర్ ఐపీఎస్లు అని చెప్పొచ్చు వీరు. అయితే వీరందరినీ బదిలీ చేయడం అనేది ప్రాధాన్యత సంతరించుకుంది. అంటే ఇటీవల అంటే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహించడానికి ప్రభుత్వం ముందు అంటే ఇప్పటికే ప్లాన్ చేస్తున్న నేపథ్యంలో కూడా ఈ ఐపీఎస్ల బదిలీ అనేది ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల కాలంలో కొంతమందిని బదిలీ చేసిన నేపథ్యం, అదే అంతకుముందు కూడా ఐపీఎస్ని కొంతమందిని ట్రాన్స్ఫర్ చేశారు. అయితే మరి ఐపీఎస్ని కూడా మరింతమంది ఐపీఎస్ని ట్రాన్స్ఫర్ చేయడానికి కూడా ప్రభుత్వం పూనుకుంది. దీంతో పాటు ఐఏఎస్ని కూడా ట్రాన్స్ఫర్ చేస్తారని కూడా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో కూడా సాధారణ పరిపాలనలో భాగంగానే ఈ ట్రాన్స్ఫర్లు ఉన్నాయంటూ కూడా ప్రభుత్వ వర్గాల ద్వారా సమాచారం. ఈ క్రమంలో కూడా ప్రస్తుతం ఇంతమంది 32 మంది ఐపీఎస్ల బదిలీ అనేది ఇప్పుడు ఇది ప్రాధాన్యత సంతరించుకునే అంశంగా చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఇవి ఇప్పటికున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మహా.